కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్గా పరిస్థితి మారిపోయింది. వారంగా సోషల్ మీడియాలో వార్ నెలకొంది. వైసీపీతో విధ్వంసం జరిగిందనడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులను ఉరిలేదంటున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్తో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న రాజకీయాలు చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా ఎవరైతే ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారో మండలి బుద్ధప్రసాద్ వర్సెస్ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్కు మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైన వారు వాతావరణం నెలకొంది. అసలు ఆ వారు వాతావరణం ఏమి కారణంగా నెలకొంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ప్రస్తుత రాజకీయ విషయాలపై మనతో మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ రాజకీయంలో ప్రస్తుతం ఉన్న అవనిగడ్డ రాజకీయాల్లో సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి ఒక వారి వాతావరణం నెలకొంది. అది మీ దగ్గర నుంచే మీ ప్రెస్ మీట్తోనే మొదలైంది అన్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఆ వారి వాతావరణం ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది సార్ నియోజకవర్గంలో? సరే, మీరు మీడియా మిత్రులు ఈ నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాల్ని కవర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ మధ్య నాగాలంక ఏదో కార్యక్రమానికి వచ్చి మండలంలో మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మాట్లాడతా ఎదురు మండి బ్రిడ్జి లేట్ అవడానికి కారణం, వెనకబడిపోవడానికి కారణం నబార్డు చైర్మన్ వచ్చినప్పుడు జరిగిన గొడవ మూలంగా, అల్లర్ల మూలంగా లేట్ అయిపోయిందని చెప్పారు. దాని మీద నేను మాట్లాడాను. నేను వేరేగా అసలు నేను వారికి వెళ్ళలేదు, ఇందులో మీరు అనుకునే వారు గీరు ఏం లేదు. అక్కడ జరిగిన విషయాన్ని నేనేమన్నానంటే, నబార్డు చైర్మన్ రాకముందే అది 7 నెలల ముందు శాంక్షన్ అయి ఉంది 109 కోట్లతో. ఎలక్షన్ దగ్గరలో ఉండటం మూలంగా అప్పుడు టెండర్ పిలిచిన, వైసీపీ గవర్నమెంట్ టెండర్ పిలిచిన దానికి వర్క్కి ఎవరు టెండర్ వేయడానికి రాలా. కారణం ఏంటి, ఏ గవర్నమెంట్లో అయినా చివరి ఎలక్షన్ టైంలో కొన్ని బిల్లు ఇబ్బంది అవుతాయి అని రారు. ఆ తర్వాత అప్పుడు పిలిచారు, టెండర్ పిలిచినా రాలా. ఆ తర్వాత కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా టెండర్ పిలిచారు, 1-2 సార్లు పిలిచారు. ఒకసారి మన నియోజకవర్గం ఆయన ఒక ఆయన టెండర్ ఇస్తాడు, ఆయనది క్వాలిఫై కాలేదని చెప్పి రిజెక్ట్ చేశాడు. నేను అనేది ఏంటంటే, అసలు ఆ గొడవకిను బ్రిడ్జ్కి సంబంధం ఏంటి, దానికి ముడి పెడతాడేంటి, అభివృద్ధి చేసేదాన్ని ఆయన చేసేది పోయి ఏదో ఇంకొకళ్ళు ఏదో చేయలేదని చెప్పి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది నాకు విచిత్రంగా ఉంటాయి. నేను ఒక మాట అన్నమాట నిజం, దాంతోపాటు మాట్లాడతా. పైగా ఇంకొకటి ఏంటంటే, నేను అభివృద్ధి చేశానని చెప్తాను. ఏంటో చెప్పమన్నా, 2 కోట్లతో ఆగ్రేడ్ అభివృద్ధి చేశాను. నేను అవన్నీ కాగితాలు ఆయన తీసుకున్నా 1,20,00,000 లోపు అది చేసిన మాట నిజమే. అన్నిటికంటే నన్ను బాధ పెట్టిన విషయం ఏంటంటే, దాంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆక్యుడేట్ విధ్వంసానికి గురయ్యింది. విధ్వంసం అంటే ఏంటండి, ఏ బాంబులు వేసిన చోట అది ఇంకోటి అవుతుంది. దాన్ని మేము ఏమైనా ప్రొక్లైనర్ పెట్టో ఇంకోటి పెట్టి ఏమైనా విధ్వంసం చేసాము. దాని మీద రాకపోకలు కూడా నిలిచిపోయినాయి కదా. దానికి రైలింగ్ పోయింది. రైలింగ్ పోవడం అంటే తుప్పట్టింది. ఆ తుప్పట్టిన దాన్ని నువ్వు రైలింగ్ వేయించి పెయింట్ వేయించి నేను బాగు చేశాను, మీ గవర్నమెంట్లో విధ్వంసం అనే మాట ఏంటంటే, వైసీపీ వాళ్ళని విధ్వంసం అనేది బాగా వాళ్ళకి నానుడైపోయింది. ఎక్కడికి వెళ్ళినా మేము విధ్వంసకారులాగానే వాళ్ళకి కనిపిస్తాం. నువ్వు ఎవరికి ఏమి నేర్పుతున్నావు రాజకీయాలు? ఇవాళ మాట్లాడితే విధ్వంసులు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాశనం అయిపోయిందని చెప్తారు. అసలు అభివృద్ధి లేదు, ఏదో 7,70,700 చిల్లర ఏదో కోట్లు చెప్పాడు. అవన్నీ ఏంటి, ఆరోగ్యశ్రీ వచ్చినాయి కానీ, పిల్లలు హాస్టల్లో భోజనాలు పెట్టినాయి కానీ, ఈ రోడ్లు వేసినాయి కానీ వచ్చినాయి. అన్ని నియోజకవర్గాలతో పాటు వచ్చినాయా, కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా? ఇదే యాక్యుడేటు మీరు అధికారంలో ఉండగా సుమారు 40 నుంచి ఒక 60 లక్షలు ఏదో అమౌంట్ శాంక్షన్ అయితే, పనులు చేయించుకోకుండానే చేయించేసామని చెప్పేసి ఆ బిల్లులు చూపించారని, ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న బుద్ధప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసి అక్కడి నుంచి డిఈని తీసుకొచ్చి వివరణ ఇప్పించారని చెప్తున్నారు. తీసుకొచ్చి ఇప్పించిన మాట నిజం. బిల్లు రూపాయి కూడా మేము ఖర్చు పెట్టామని చెప్పలేదే, బిల్లు తీసుకోలేదే, నేను బిల్లు చేసేసుకున్నామని చెప్పాడు ఆయన. ఏంటంటే, ఏ ట్రాఫిక్ లేక ఎక్కడో విషయం కాడ తీసుకెళ్ళడం కోసం దాన్ని తీసుకెళ్ళి చూపించమని ఇప్పటికైనా బిల్లు చేసుకుంటే ఉంటాయిగా. ఏదైతే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు బెల్ట్ షాపుల పైన కానివ్వండి, లేదా ఆక్యుడేట్ అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. అటుపక్క నుంచి ఆయన అనుచరులతో మాట్లాడించడం, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడించడం తప్పితే ఆయనైతే నోరు తెరిచిన పరిస్థితి లేదు. నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉంటానంటూ
సింహాద్రి రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా అటు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారు కూడా అంశాల పైన నోరు విప్పి వివరణ ఇస్తే తప్పితే దీనిపై ఒక క్లారిటీ వస్తే పరిస్థితి కనపడతలేదు. అవనగడ్డ నుండి ఏవి రమణ.